పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తానని ఏలూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. ఏలూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మెట్ట ప్రాంతంలోని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తాము అంటున్న పుట్టా మహేష్ యాదవ్తో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. కొద్ది రోజుల్లో వస్తున్నటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రతి పార్టీ కూడా తమ యొక్క ప్రచారాలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి మనం చూసుకున్నట్లయితే ఏలూరు పార్లమెంటు సంబంధించి గత కొన్నేళ్లుగా కొన్ని దశాబ్దాలుగా ఇటు టీడీపీ జెండా ఎగరవేస్తుంది. ఇదే నేపథ్యంలో టీడీపీ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ ఉన్నారు. ప్రస్తుతం మనతో ఆయన మాట్లాడుతారు. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే టీడీపీ పార్టీకి సంబంధించి ప్రచారం జోరుగా చేస్తున్నారు. అయితే ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ప్రచారం బాగానే జరుగుతుందండి. ఎక్కడికి పోయినా కూడా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి ఎట్టు పరిస్థితుల్లో ఈ టీడీపీ పార్టీని గెలిపించుకోవాలని వాళ్ళు కూడా కష్టపడి అందరూ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి తిరుగుతున్నారు. అలాగే మేము కూడా జనాల్లో బాగా పోతున్నాం. ఇంకా చాలా తిరగాల్సింది ఉంది. ఇంకా మాకు తక్కువ టైం ఉండడం వల్ల అంత టెక్నాలజీ అందరికి కూడా పెట్టుకొని అంత ప్రచారంలోకి వెళ్తున్నామండి. సార్, అంటే ఇది ఏలూరు పార్లమెంట్ సంబంధించి అంటే చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా వాగ్దానాలు ఇచ్చి ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎంపీ అభ్యర్థి. అయితే మీరు ఏం సమస్యలు గుర్తించారో ఆ పరిష్కార మార్గాలు ఏంటి? అదే అండి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏలూరు సిటీ తీసుకుంటే అభివృద్ధి లేదు. ఇక్కడ రోడ్లైనా కానివ్వండి, లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్ మనం చేసినప్పుడు గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన డ్రైనేజ్ సిస్టమే అది అయిపోయినాక ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, మంచినీళ్ళ సమస్య ఉంది. అవన్నీ కూడా అడ్రస్ చేస్తున్నాం. ఇంకోటి నేను ఏమని చెప్తున్నానంటే ఏలూరు ప్రజలకి అందరికి కూడా ఏలూరుని స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని వస్తాం. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేద్దాం. ఇంకోటి పరిశ్రమలు రావాలి. ఉండే 2 జ్యూట్ మిల్లులు కూడా క్లోజ్ చేసేసారు. అలాగే ఇక్కడ పరిశ్రమలు ఒక 8-9 పరిశ్రమలు నేను అప్పుడే మాట్లాడడం స్టార్ట్ చేశాను. జిఎంఆర్ఓలతో వాళ్ళ పరిశ్రమలు పెట్టడానికి నేను వాళ్ళతో అడుగుయాను. వాళ్ళు కూడా నాకు ఒక 2 కంపెనీస్ ఇక్కడ వాళ్ళ పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలాగే ఇక్కడ మన పార్లమెంట్ వైజ్ చూస్తే మేజర్గా రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు. గిట్టుబాటు ధర రావట్లేదు. ఆ గిట్టుబాటు ధర రావాలంటే వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇది చేయాలి. ఇంపోర్ట్ అయ్యేటి కొన్ని ప్రొడక్ట్స్ ఆపేయాలి. ఇప్పుడు పామ్ ఆయిల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నారు. అక్వా రైతులు ఉన్నారు. అక్వా రైతులకైతే యూనిట్ రేట్లు తగ్గిస్తామని యూనిట్ రేట్లు తగ్గలేదు. అట్లనే మోటార్లకి సబ్సిడీ ఇస్తామన్నారు, సబ్సిడీలు లేదు. వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అందరు రైతులు, పరిశ్రమలు, మా యువత అందరికి కూడా నేను వస్తే వాళ్ళందరికీ మంచి పనులు చేసి పెడతానని అందరికి కూడా చెప్తున్నానండి. అలాగే పోలవరం డ్యామ్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ ఉంది, అది కంప్లీట్ చేస్తాం. ఈసారి అందరికీ చెప్తున్నా, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం. ఏదైతే రాబోయే ఎన్నికల్లో తాను గాన గెలిచినట్లయితే ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకించి ఇటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అన్ని పనులు పూర్తి చేస్తాం. అదేవిధంగా మరో పక్క నుంచి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే రైతులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏలూరు నగరాభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ శ్రీనుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్.